Welcome learners. I am Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, శ్రీకాళహస్తి. ఈ వీడియో లెక్చర్లో మనము ASO 2022 కాన్సెప్ట్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఇది ASO 2026 ప్రిపరేషన్లో పార్ట్గా ఉంటుంది. మనము 85 క్వశ్చన్ల వరకు ఆల్రెడీ కాన్సెప్ట్స్తో పాటు డిస్కస్ చేస్తున్నాము. ఇప్పుడు 86 నుంచి 89 వరకు 4 క్వశ్చన్లు. ఇవన్నీ కూడా 4 కూడా ఇండెక్స్ నెంబర్స్ కాన్సెప్ట్సే ఉన్నాయి. అంటే మనకు ఇండెక్స్ నెంబర్స్లో నుంచి ఈ పర్టికులర్గా వరుసగా 4 క్వశ్చన్లు ఇచ్చారు. ఇందులో మనకు ఈ క్యాలిక్యులేషన్ ఆఫ్ లాస్ట్ పేర్ ఇండెక్స్ నెంబరు, క్యాలిక్యులేషన్ ఆఫ్ పాషీ క్వాంటిటీ ఇండెక్స్ నెంబరు, అలాగే సర్క్యులర్ టెస్టు, తర్వాత ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్స్, వీటి గురించి కాన్సెప్ట్స్ ఉన్నాయి. వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనము ఈ ప్రైజ్ ఇండెక్స్ నెంబర్స్ ఆల్రెడీ నేను నా ముందు వీడియోస్లో ఈ ఇండెక్స్ నెంబర్స్ కాన్సెప్ట్ డీటెయిల్గా విత్ ఫార్ములాస్ డిస్కస్ చేశాను. అందులో మనము క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసినట్లేదు. కాబట్టి ఇప్పుడు ఈ 2022 క్వశ్చన్స్ ఇక్కడ చూద్దాము. ఇక్కడ బేసిక్ ఐడియా ఏమంటే ఇండెక్స్ నెంబర్ అంటే కరెంట్ వాల్యూ డివైడెడ్ బై బేస్ వాల్యూ ఇంటూ 100 అదనమాట. P1 బై P0 ఇంటూ 100 వేసుకుంటే ఏదైనా ఒక దాన్ని ఇండెక్స్ నెంబర్ అంటాము. అంటే వర్తమాన ధరలతో పూర్వపు ధరలను పోల్చి చూడడం అనమాట. మామూలుగా ధరలకే ఇది చూస్తాము, క్వాంటిటీస్కి కూడా చూస్తూ ఉంటాం అనమాట. అంటే ఒక వస్తువు యొక్క ధర కాలాన్ని బట్టి ఎలా మారుతూ ఉంటుంది, గతంతో పోలిస్తే ప్రస్తుతము ధర ఏ మేరకు పెరిగింది అనేది కొలవడానికి స్థూలంగా ఇది ఒక బ్రాడ్ ఐడియా పెట్టుకోండి. మనం ఇట్లా P01 అన్నామంటే ఈ ఈ ముందర ఉండేది 0 వచ్చి బేస్ అనమాట, బేస్ ఇయర్. 1 అంటే కరెంట్ ఇయర్. P1 బై P0, P అంటే ప్రైజ్, ఇది ప్రైజ్ ఇండెక్స్కి P1 బై P0 ఇంటూ 100. వెన్ సెవరల్ కమాడిటీస్ ఆర్ ఇన్వాల్వ్డ్, క్వాంటిటీస్ ఆర్ యూజ్డ్ యాజ్ వెయిట్స్. అంటే మనము ఈ ధరకి ఎన్ని వస్తువుల్ని మనం కొనగలుగుతాము అనేది మనం ఆ వస్తువుకి ఇచ్చే విలువ అనమాట. దీని గురించి ఆల్రెడీ నేను చెప్పాను. మీరు 1 లీటర్ పాలు 60 రూపాయలకు కొంటాము. ఆ పాలు 1 లీటర్ ధర 60 రూపాయలు. మనం నెలకి 30 లీటర్లు ఖర్చు పెడతాం కాబట్టి పాల కోసము మనం ఇచ్చే విలువ 1800 నెలలో. అంటే 6 మూళ్ళ 18, కాబట్టి 1800 మనం దానికి ఇచ్చే విలువ పాలకి ఒక నెలలో మనం పెట్టే ఖర్చు అనమాట. అంటే మనము ప్రైజ్ని క్వాంటిటేటివ్ మల్టిప్లై చేస్తేనే కదా దాని విలువ వస్తుంది, అలాగనమాట. ఇప్పుడు ఈ Q0 అని వాడామనుకోండి, ఇక్కడ నేను క్యాపిటల్ Q0 వాడాను. మిగతా త్రూ అవుట్ ద లెక్చరు స్మాల్ Q1 స్మాల్ Q0లే వాడుతూ ఉంటాము. ఇది వర్తమాన ధరలు కాదు, గతంలో లాస్ట్ ఇయర్ క్వాంటిటీసు, మనం గతంలో ఎంత క్వాంటిటీస్ వాడాము అనేది చూసామంటే ఎల్ లాస్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. లాస్ట్ పేర్ ఇండెక్స్ లాస్ట్ ఇయర్ క్వాంటిటీస్ని మెజర్ చేస్తుంది. ఈ ప్రజెంట్కి 1 అనమాట. ప్రజెంట్లో మనం ఉపయోగించే వస్తువులు Q1 అంటాము, అది పాషీ మెజర్ చేస్తుంది. ఈ లాస్ట్ పేర్కి పాషీకి జామెట్రిక్ మీన్ రూట్ వేసుకుంటే ఫిషరు. ఇదే విధంగా Q0 Q1 రెండింటికి కలిపినామంటే అది మార్షల్ ఎడ్జ్వర్త్ని ఇస్తుంది. ఈ P1 బై P0 అనేది కామన్గానే ఉంటుంది. Q0 యాడ్ చేసి పైన కింద Q0 యాడ్ చేస్తే అది లాస్ట్ పేర్ అవుతుంది. పైన కింద Q1 యాడ్ చేస్తే అది పాషీ అవుతుంది. పైన కింద Q0 Q1 అవన్నీ యాడ్ చేసి ఈ ఎల్ని పీని రూట్ వేసుకున్నామంటే మల్టిప్లై చేసి ఫిషర్ వస్తుంది. అలాగే ఇక్కడ బ్రాకెట్ వేసి Q0 ప్లస్ Q1 పైన కింద Q0 ప్లస్ Q1 వేసుకున్నాం అనుకోండి, అది మార్షల్ ఎడ్జ్వర్త్ అవుతుంది. కాబట్టి సులభంగా గుర్తుపెట్టుకునేదానికి మనము ఇలాగా సింపుల్ ప్రైజ్ ఇండెక్స్ నెంబర్ P1 బై P0 ఇంటూ 100 కరెంట్ ఇయర్ డివైడెడ్ బై బేస్ ఇయర్ ప్రైసెస్. ఇక్కడ 2 Q0తో మల్టిప్లై చేస్తే ఓల్డ్ క్వాంటిటీస్ లాస్ట్ పేర్ వస్తుంది. ఇక్కడ P1 బై P0 మారలేదు చూడండి. P1 బై P0 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అన్ని చోట్ల P1 బై P0 అనేది కామన్గా ఉంది. మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళంగానే ఈ ఎల్ PMEF అని రాసుకునేయండి. P1 బై P0 రాయండి. Q0 లాస్ట్ ఇయర్కి Q0 అంటే లాస్ట్ పేర్కి లాస్ట్ ఇయర్ అని, పాషీకి ప్రజెంట్ ఇయర్ అని గుర్తుపెట్టుకోండి, వేసేసుకోండి. వీటి మనం ఫార్ములాలు గుర్తుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ ఏం జరిగింది, ప్రజెంట్ క్వాంటిటీస్ వేసుకుంటే పాషీ,
అడిషన్ ఆఫ్ క్వాంటిటీస్ వేసుకుంటే మార్షల్ ఎడ్జ్వర్త్. వీటన్నిటికీ ఎల్కి పీకి జామెట్రిక్ మీన్ ఫిషర్. ఈ 5 ఇండెక్స్ నెంబర్స్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్స్, ఇవి రెండు దాటి మీకు ఇండెక్స్ నెంబర్స్ క్వశ్చన్స్ వెళ్ళవు. మనం టైం రివర్సల్, ఫ్యాక్టర్ రివర్సల్, సర్కులర్ టెస్ట్ కూడా ఇక్కడ చూసేద్దాం. ఇక్కడ Q0 అంటే ఓల్డ్ క్వాంటిటీ, Q1 అంటే న్యూ క్వాంటిటీ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్వశ్చన్ 86వ ప్రశ్న, ది లాస్ట్ పేర్ ప్రైస్ ఇండెక్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా అని ఈ డేటా ఇచ్చారు. ఎక్కడ వరకు ఇచ్చారు? ఈ P0, Q0, P1 మాత్రం ఇచ్చారు. ఒకవేళ వాళ్ళు ధర ఏదో ఒక సంవత్సరం ఇచ్చారనుకోండి, 2001లో ధర అని ఇచ్చారనుకోండి, 2021లో ధరలని ఇచ్చారనుకోండి, మనము గతంలో ఉండేదాన్ని మనము బేస్ ఇయర్గా తీసుకుంటాము, కరెంట్ ఇయర్కి వర్తమానంలో ఉండేటివి తీసుకుంటాం అనమాట. అలాగే గతంలో వినియోగించింది ఈ 3 వరకే ఇచ్చారు వాళ్ళు. ఇవి నేను క్యాలిక్యులేట్ చేశాను. P1 ఇంటూ Q0, P0 Q0 నేను గుణించుకున్నాను అనమాట. ఇవి ఈ టోటల్సే మనము ఈ క్యాలిక్యులేషన్లో వాడతాం అనమాట. అంటే సమ్మేషన్ P1 Q0 డివైడెడ్ బై సమ్మేషన్ P0 Q0. ఇది మనం Q0 యూజ్ చేసాము, అది లాస్ట్ పేర్, లాస్ట్. కాబట్టి మనం ఏం కనుక్కోవాలా? P1 Q0 కనుక్కోవాలా, సమ్మేషన్ P0 Q0, ఇవి రెండు మనము క్యాలిక్యులేట్ చేయాలా. మల్టిప్లై చేసాను, టోటల్స్ చేసుకుంటే మనం సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. చూడు, సమ్మేషన్ P1 Q0 ఈజ్ ఈక్వల్ టు 257, సమ్మేషన్ P0 Q0 190, లాస్ట్ పేర్ ఇండెక్స్ వీటిన్నిటి యొక్క రేషియో 135, ఈజీగా వచ్చేస్తుంది. అంతే కదా. ఇది తర్వాత మీరు విచ్ క్వాంటిటీ టు యూజ్ ఫర్ లాస్ట్ పేర్, ఎల్కి లాస్ట్ ఇయర్ క్వాంటిటీ, ఓల్డ్ క్వాంటిటీ. ఇన్ ఎల్ లాస్ట్ పేర్, లాస్ట్ ఇయర్ క్వాంటిటీ అనేది గుర్తుపెట్టుకోండి. Q1 అంటే మనము పాషీకి వస్తుంది, ప్రజెంట్ ఇయర్ పి పాషీ, అది గుర్తుపెట్టుకోండి. లాస్ట్ పేర్ ఇండెక్స్ నెంబర్ ఫార్ములా ఇది, యూజెస్ ఓల్డ్ క్వాంటిటీస్. పాషీ ఇండెక్స్ నెంబర్ ఫార్ములా ఇది, యూజెస్ కరెంట్ ఇయర్ క్వాంటిటీస్. Q0 అంటే ఎల్, Q1 అంటే పి, అలాగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 87వ ప్రశ్న జాగ్రత్తగా చూడండి. పాషీ క్వాంటిటీ ఇండెక్స్ ఒకటి అడిగింది, పాషీ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్ అడిగాడు. వాళ్ళు ఇచ్చిన టేబుల్ ఇంతవరకే ఇచ్చారు, బేస్ ఇయర్, కరెంట్ ఇయర్ వరకే. ఇవి నేను కనుక్కున్నాను. Q0తో స్టార్ట్ చేశాను చూడండి, Q0 P1, Q1 P1. మన మల్టిప్లికేషన్ అనేది కమ్యుటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి Q0 P1 ఈజ్ ఈక్వల్ టు P1 Q0 అవుతుంది. కాబట్టి టోటల్స్ కూడా చేశాను నేను. మనకు Q1 ఇచ్చారు కాబట్టి మనం P1 Q1, P0 Q0 కనుక్కోవాలి. అది కనుక్కుంటాను. ఇక్కడ పాషీ ప్రైస్ ఇండెక్స్ నెంబర్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఏం క్యాలిక్యులేట్ చేశాను. పాషీ ప్రైస్ ఇండెక్స్ నెంబర్ సమ్మేషన్ P1 Q1 బై P0 Q0 ఇంటూ 100. మనకు న్యూమరేటర్లో 558 వచ్చింది, డినామినేటర్లో 540 వచ్చింది. గమన 126.82 మనకి ఇక్కడ లేనే లేదు చూడండి, అది లేనే లేదు. ఏమనుకుంటాం మనము, ఇక్కడ కరెక్ట్గా ఇవ్వలేదని అనుకుంటాం. కానీ వాళ్ళు అడిగింది క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్. బట్ క్వశ్చన్ 87 ఆస్క్స్ పాషీ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్. క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్ ఫార్ములా ఏమి? క్వాంటిటీ ఇండెక్స్ నెంబరు Q1 P1 డివైడెడ్ బై Q0 P1. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇంటూ 100. న్యూమరేటర్ ఏం మారదు, 558. డినామినేటర్ మనకు ఇక్కడ వేశాను కదా 346. ఇది 346 వేసుకున్నామంటే ఇది 161.27. మనం ఎలిమినేషన్ మెథడ్లో కూడా ఈ రకంగా మనం కనుక్కోవచ్చు అనమాట. అంటే 1.6 వస్తుంది, 250 అట్లా వేసామంటే అందాజుగా. మన దగ్గర క్యాలిక్యులేటర్ ఉండదు కాబట్టి మనం జాగ్రత్తగా ఎలిమినేషన్ మెథడ్లో 161.27 అనేది గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు Q0 అంటే లాస్ట్ పేరు, Q1 అంటే పాషీ, అది గుర్తుపెట్టుకోండి. పాషీ ఈజ్ ఈక్వల్ టు ప్రజెంట్ క్వాంటిటీ Q1, లాస్ట్ పేర్ అంటే లాస్ట్ ఇయర్ క్వాంటిటీ. ఇప్పుడు మనము టెస్ట్స్ ఆఫ్ అడిక్వసీ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్ చూద్దాము. మనకు 3 ఇంపార్టెంట్ టెస్ట్స్ ఉన్నాయి. టైం రివర్సల్ టెస్ట్, మనము P01 ఇంటూ P10 మస్ట్ బి ఈక్వల్ టు 1 అవ్వాలన్నమాట. అంటే నేను మీకు చెప్పాను కదా, 01 అనేది ఇది బేస్ని సూచిస్తుంది. బేస్ ఇయర్ని కరెంట్ ఇయర్గా, కరెంట్ ఇయర్ని బేస్ ఇయర్గా టైం రివర్స్ చేస్తే అది 1కి ఈక్వల్ అయ్యేటివి. మనం ఇవన్నీ కూడా డీటెయిల్గా ఇండెక్స్ నెంబర్స్ చాప్టర్లో డిస్కస్ చేశాను. ఇక్కడ P01 అంటే P10 అంటే మన ఫార్ములాలో 0 ఉండే చోట 1 పెట్టాలి, 1 ఉండే చోట 0 పెట్టి మల్టిప్లై చేస్తే వాటిని 1 రావాలన్నమాట. అదేవిధంగా ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్, ఫ్యాక్టర్స్ని రివర్స్ చేయాలి. అంటే
ప్రైస్‌ని క్వాంటిటీస్‌గా, క్వాంటిటీస్‌ని ప్రైస్‌గా రివర్స్ చేస్తే అది వాల్యూ ఇండెక్స్ నంబర్ రావాలనమాట. సమ్మేషన్ P1 Q1 డివైడెడ్ బై సమ్మేషన్ P0 Q0 రావాలి. అది ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్. సర్క్యులర్ టెస్ట్ అంటే ఇక్కడ 0 బేస్ అవుతుంది. 1 కరెంట్ ఇయర్ అవుతుంది. అలాగే 1 బేస్ అవుతుంది. దాని తర్వాత ఇయర్ కరెంట్ ఇయర్ అవుతుంది. ఇప్పుడేమైపోయిందంటే ఈ ఫైనల్ ఇయర్ బేస్ ఇయర్ అవుతుంది. మళ్ళీ మొదటి ఇయర్ కరెంట్ ఇయర్ అయిపోతుంది. ఇలా సర్క్యులర్ కంప్లీట్ అయిపోయి వీటన్నిటిని మల్టిప్లై చేస్తే 1 రావాలి. దీస్ టెస్ట్స్ ఆర్ యూజ్డ్ టు జడ్జ్ వెదర్ అన్ ఇండెక్స్ నంబర్ ఈజ్ ఐడియల్ ఆర్ నాట్. ఇక్కడ టైమ్ రివర్స్ టెస్ట్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ షుడ్ బి క్యాన్సిల్డ్ అయిపోయి 1కి వచ్చేస్తుంది. ఇక్కడ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అయిపోతుంది కాబట్టి ఇది వాల్యూ రివర్సల్ ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్. మూవ్ అరౌండ్ ఏ సర్కిల్ అండ్ కమ్ బ్యాక్ టు ది స్టార్ట్ ఈజ్ కాల్డ్ సర్క్యులర్ టెస్ట్. 0 నుంచి ఇక్కడ చూడండి, జీ 0 నుంచి స్టార్ట్ అయ్యి 1కి వెళ్తుంది, 1 నుంచి 2కి వెళ్తుంది, 2 నుంచి 0కి మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇలా సర్కిల్ లాగా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇఫ్ ది ప్రైస్ ఇండెక్స్ నెంబర్ సాటిస్ఫైస్, చూడండి 0 to 1, 1 to 2, 2 to 0, మళ్ళీ సర్కిల్ కంప్లీట్ అయిపోయి 1 అయింది. దీని ఏమంటారు అని అడిగారు. దెన్ ది ఇండెక్స్ నెంబర్ ఫాలోస్ క్లియర్లీ. ఆన్సర్ ఈజ్ సర్క్యులర్ టెస్ట్. కాబట్టి ఇది సర్క్యులర్ టెస్ట్. దీన్ని ఇక్కడ వచ్చే ఇండెక్స్ నెంబర్ P01, ఇక్కడ వచ్చే ఇండెక్స్ నెంబర్ P12, ఇక్కడ వచ్చేది మళ్ళీ 20 అనమాట. అందుకే నేను మీకు మొదట్లోనే చెప్పాను, మొదట్లో వచ్చేది బేస్ అవుతుంది అని చెప్పి. ఇప్పుడు why it is called circular test? Starting from period 0 to 1, then 1 to 2, finally 2 to 0. After completing this circle, the next effect should be 1. Hence, this is equal to 1 అనమాట. ఇక్కడ సర్కిల్ లాగా గీశాను చూడండి, ఇది సర్క్యులర్ టెస్ట్. దీన్నే సర్క్యులర్ టెస్ట్ అంటారు. మనము మిగతా రెండు కూడా టైం రివర్సల్, ఫ్యాక్టర్ రివర్సల్ ఇచ్చారు కాబట్టి ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ ఈ సమ్మరీ టేబుల్ చూద్దాము. P01 ఇంటూ 1 అంటే ఇది ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్, ఇది వాల్యూ ఇండెక్స్ నెంబరు, ఇది కంప్లీట్ ది సైకిల్. కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్స్. ది పర్పస్ ఈజ్ మెజర్స్ చేంజెస్ ఇన్ ది కాస్ట్ ఆఫ్ మెయింటైనింగ్ ది సేమ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. మనకు మీరు కానీ జాగ్రత్తగా నా వీడియోలు చూస్తూ వచ్చారంటే ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్ రియల్ వేజెస్ కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. మనుషుల యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి కనుక్కునేదానికి కూడా మనం ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్స్ని మనం వాడామన్నమాట ఎకనామిక్స్లో కూడా. అది దీని యొక్క ప్రాముఖ్యత. ఇక్కడ రెండు మెథడ్లు ఉన్నాయి. అగ్రిగేట్ ఎక్స్పెండిచర్ మెథడ్, కాస్ట్ ఆఫ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్ కనుక్కోవడానికి సమ్మేషన్ P1 Q0 డివైడెడ్ బై సమ్మేషన్ P0 Q0 ఇంటూ 100. ఇది ఒక మెథడ్, దీన్ని అగ్రిగేట్ ఎక్స్పెండిచర్ మెథడ్ అంటారు. ఫ్యామిలీ బడ్జెట్ మెథడ్ కూడా ఉంది. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్కి సమ్మేషన్ P ఇంటూ W బై సమ్మేషన్ W అనమాట. ఇక్కడ వెయిట్ అంటే ఏమంటే P0 Q0 అనమాట. బోత్ మెథడ్స్ ఆర్ యూజ్డ్ టు కన్స్ట్రక్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్. ఇక్కడ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ నెంబరు, కాస్ట్ ఆఫ్ లివింగ్ నెంబరు ఒకటే అనమాట. ఇది అగ్రిగేట్ ఎక్స్పెండిచర్ మెథడ్ అయినా ఫ్యామిలీ బడ్జెట్ మెథడ్తో కనుక్కున్న రెండిటికి ఒకటే ఆన్సర్ రావాలి. బోత్ మెథడ్స్ ఆర్ కరెక్ట్. సో ది ఆప్షన్ ఈజ్ బోత్ 1 and 2 అనమాట. కాబట్టి ది కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ బై అగ్రిగేట్ ఎక్స్పెండిచర్ మెథడ్, ఫ్యామిలీ బడ్జెట్ మెథడ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. బోత్ 1 and 2. ఇక్కడ మన కాన్సెప్టువల్గా మనము కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్ అనేది ఈ ఫార్ములా యూజ్ చేస్తాము, ఈ ఫార్ములా యూజ్ చేస్తాము. ఇందులో నుంచి క్యాన్సిల్ అయిపోయి మనకి ఈ ఫార్ములా ఎలా వస్తుందనేది నేను ఆ ఇండెక్స్ నెంబర్స్ మనం స్టాటిస్టిక్స్ వాటిల్లో ముందు వీడియోల్లో చేస్తున్నాను, మీరు చూసుకోండి, కరెక్ట్గా ఉంటుంది. అగ్రిగేటు, ఫ్యామిలీ బడ్జెట్ ఇవన్నీ కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్ కనుక్కోవడానికి యూజ్ అవుతాయి. ఇది సమ్మరీ టేబుల్. సమ్మరీ టేబుల్లో కూడా అదే ఉంది. ఇది జనరల్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్ P1 బై P0. ఇక్కడ Q0 యాడ్ చేస్తే కాస్ట్ ఆఫ్ లివింగ్ నెంబర్, W యాడ్ చేసిన వెయిట్స్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్. దీన్ని ఫ్యామిలీ బడ్జెట్ మెథడ్ అంటారు. కాబట్టి ఈ రెండు మెథడ్ ద్వారా మనం కనుక్కున్న ఒకే ఇండెక్స్ నెంబర్ రావాలి. ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్, మనం ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్ అంటా ఉన్నాయి, క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్ ఉన్నాయి, వాల్యూ ఇండెక్స్ నెంబర్ ఉంది, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్ ఉంది. వాల్యూ ఇండెక్స్కి ఇది సమ్మేషన్ P1 Q1 బై సమ్మేషన్ P0 Q0 ఇంటూ 100. ఫైనల్ గోల్ ఈజ్ టు మెజర్ చేంజ్ ఓవర్ టైమ్. ఇండెక్స్ నెంబర్స్లో ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్, క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్, వాల్యూ ఇండెక్సెస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ పేర్ అనేది ఓల్డ్ ఇయర్ క్వాంటిటీని యూజ్ చేస్తుంది, పాషి ప్రజెంట్ ఇయర్ క్వాంటిటీని యూజ్ చేస్తుంది,
మార్షల్ ఎడ్జ్వర్త్ అడిషన్ చేస్తుంది 2 క్వాంటిటీస్‌ని. ఫిషరు జామెట్రిక్ మీన్ ఆఫ్ ఎల్ అండ్ పి, వాల్యూ ఇండెక్స్ కరెంట్ డివైడెడ్ బై బేస్ ఇయర్ వాల్యూస్ అనమాట. కాబట్టి ఈ టెస్ట్ ఆఫ్ రివర్సిబిలిటీ మనకు ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్, ప్రైస్ ఇంటూ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ 0 to 1, 1 to 2, 2 to 0, again the circle finishes. Why Fisher index number is ideal? It satisfies time reversal and factor reversal tests. Therefore, Fisher index number is an ideal index number. మనము కన్జ్యూమర్ ప్రైస్లో అగ్రిగేటు ఫ్యామిలీ బడ్జెట్ రెండిట్లో కూడా ఒకటే రకమైన ఆన్సర్ వస్తుంది. ఇది ఫైనల్ రివిజను. మనకు లాస్పేర్ అనేది ఎల్లో లాస్ట్ ఇయర్ క్వాంటిటీసు, పిలో ప్రజెంట్ ఇయర్ క్వాంటిటీసు, మార్షల్ ఎడ్జ్వర్త్ యావరేజు, ఫిషరు జామెట్రిక్ మీను, టైమ్ రివర్సల్ అంటే 1, ఫ్యాక్టర్ రివర్సల్ అంటే వాల్యూ ఇండెక్స్, సర్క్యులర్ అంటే ఈ మొత్తం సర్కిల్ కంప్లీట్ అయిపోయి 1 వస్తుంది. సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్ అంటే అగ్రిగేటు ఫ్యామిలీ బడ్జెట్ రెండు ఒకటే. ఫిషర్ అనేది ఐడియల్ ఇండెక్స్ నెంబరు. లాస్పేర్ నుంచి పాషీ నుంచి మార్షల్ ఎడ్జ్వర్త్, ఫిషర్ అంటే Q0 to Q1 వీటన్నిటి యొక్క యావరేజ్, వీటి యొక్క జామెట్రిక్ మీన్. ఇలా గుర్తుపెట్టుకోండి. ఈజీగా మనము ఇండెక్స్ నెంబర్ అనేది ఏ ప్రాబ్లం వచ్చినా చేసుకోగలుగుతాము. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.